రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన వాక్యం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే విశ్వాసముతోనే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసముతోనే. వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. దిస్ ఇస్ గాడ్ టెలింగ్ యూ. దేవుడు ఈరోజు మీతో అదే మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే వెలిచూపులు అంటే అన్నీ కనిపించి నన్ను ఆరాధించడం కాదు, అన్నీ కనిపించి దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు, అన్నీ బాగుంటే దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు. ఈ తుఫానులో కూడా అంటే వెలిచూపులు బయటకు చూడటానికి అంత అయోమయ పరిస్థితి, అంత చీకటి, అంత అంధకారం. కానీ వెలిచూపుల వల్ల కాక విశ్వాసంతో మనం నడుచుకోవాలంట. విశ్వాసం ఏంటి? యేసు ప్రభు నాతో ఈ క్షణము ఈ తుఫాన్లో ఉన్నాడు అనేదే విశ్వాసం. ఈ క్షణాన దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ఈ క్షణము ఈ తుఫాన్లో కూడా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మండి. నోటితో చెప్పండి, విశ్వసించండి. విశ్వాసంతో నడుచుకోవాలని ఆశపడుతున్నాడండి దేవుడు. హీ ఆల్వేస్ ఆస్క్స్ హిస్ డిజైర్స్ ఏంటిదంటే అన్నీ చూసి నమ్మటం కాదు, అన్నీ బాగుంటే నమ్మటం కాదు, అన్నీ బాగుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, అన్నీ క్షేమంగా ఉంటే గంతులేసి ఆనందించడం కాదు, అన్నీ అంత సమాధానంగా ఉంటే నన్ను స్తుతించి ఆరాధించి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పడం కాదు. కానీ తుఫాను మధ్యలో దేవుని స్తుతిస్తున్నారా? తుఫాను మధ్యలో దేవుని పైన విశ్వాసం ఉందా? తుఫాను మధ్యలో నమ్మకము ఉందా? దృఢపడుతుందా? లేకపోతే కోల్పోతున్నారా? తుఫాన్ అంటే అంధకారం, కనిపించదు. దర్ ఇస్ నో క్లారిటీ. We don't know